హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బెస్టీస్ డైరీ. ఇవాళ సండే కాబట్టి మేము వెజ్ దమ్ బిర్యానీ చేసుకున్నాము. ఎలా చేశానో చూపిస్తాను. ముందు ఏమేమి వెజిటేబుల్స్ వేసేసుకోవాలనుకున్నానో అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్ అండ్ బీన్స్ పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని అవి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. వన్స్ బాయిల్ అయ్యాక అండ్ దీంట్లో నేను పచ్చి బఠానీ కూడా వేశాను. అవి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని ఒక 15 నిమిషాలు వేడి నీళ్ళల్లో నానబెడితే సరిపోతుంది. వాటర్ అన్నీ బాయిల్ అయిపోయాక ఆ వెజిటేబుల్స్ అందులో వేసి దాన్ని 70% కుక్ చేసుకోవాలన్నమాట. 70% కుక్ చేసిన తర్వాత ఒక బౌల్లో ఈ వెజిటేబుల్స్ అండ్ 15 మినిట్స్ వేడి నీళ్ళల్లో నానబెట్టిన పచ్చి బఠానీ, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ బాయిల్ అవుతున్న టైంలోనే నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కట్ చేసి ప్రిపేర్ చేశాను. అండ్ ఈ దమ్ బిర్యానీలో నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ వాడట్లేదు. సో న్యాచురల్ కలరింగ్ కోసం సాఫ్రాన్ తీసుకొని దాంట్లో వేడి పాలు వేసి ఒక 15 మినిట్స్ నానబెడితే మనకు ఆ yellowish కలర్ వస్తుందన్నమాట. సో ఇందాక మసాలాస్ అన్నీ కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్లో కర్డ్ వేసేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసి పెట్టేసుకోవాలి. అండ్ లాస్ట్లో నెయ్యి ఆర్ నూనె వేసుకుంటే అవి మసాలాస్ అన్ని వెజిటేబుల్స్ అబ్జర్వ్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇందులో లాస్ట్లో నేను పన్నీర్ వేసాను. సో మసాలా రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రైస్ కుక్ చేసుకోవాలి. సో బాస్మతి రైస్ నేను ఒక 1 hour నానబెట్టాను. దాని తర్వాత ఒక గిన్నెలో వాటర్, మసాలాస్, కొత్తిమీర, కొంచెం ఉప్పు అండ్ లెమన్ వేసుకొని అది బాయిల్ అయిన తర్వాతే, బాయిల్ అవుతున్నప్పుడే మనం దీంట్లో రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని సేమ్ దీన్ని కూడా ఓన్లీ 70% మాత్రమే కుక్ చేసుకున్నాను. తర్వాత దమ్ వేస్తే టోటల్గా కుక్ అవుతుంది కాబట్టి. సో రైస్ కూడా 70% కుక్ అయిపోయిన తర్వాత ఒక థిక్ పెద్ద గిన్నె తీసుకొని కింద మనం 70% కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసేసుకొని రైస్ కూడా వేసేసుకొని తర్వాత నానబెట్టుకున్న సాఫ్రాన్ వేసేసుకొని కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని ఇది టిష్యూస్ పెట్టేసి లైట్గా వాటర్ చల్లేసి మూత పెట్టుకొని గాలిపోకుండా ఏదైనా బరువు అనేది పెట్టుకొని ఒక 15 to 20 minutes దమ్ చేసుకుంటే అంతే, వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎంజాయ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.